తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రోడ్ షోలో భాగంగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్ర మండలము ముప్పుకుంట గ్రామంలో అడుగడుగున మహిళలు హారతులు ఇచ్చి ఆహ్వానం పలికారు. జై చంద్రన్న జై జై సురేంద్ర అంటూ నినాదాలు చేస్తూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అమిలినేని మాట్లాడుతూ నన్ను గెలిపించి అత్యధిక మెజారిటీ ఇవ్వండి, కళ్యాణదుర్గం మన రాష్ట్రంలోనే చెప్పుకునేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అవ్వతాతలకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఉప్పులగుంట గ్రామానికి రావడం, ఈరోజు మీరందరూ కూడా నాకు స్వాగతం పలకడం, ఈ స్వాగతాన్ని కూడా ఎప్పుడు కూడా మరి కూడా 2 నెలల తర్వాత కావచ్చు, 5 నెలల తర్వాత కావచ్చు, 5 ఏళ్ళ తర్వాత అయినా కూడా ఈ స్వాగతాన్ని ఎప్పుడు కూడా నేను స్వీకరిస్తాను. ఆ స్వీకరించాను ఇలాగే నేను మీతో స్వాగతం పలికే పనులు చేసుకుంటానని తెలియజేస్తున్నా. మన బ్రహ్మసముద్రం మండలానికి చాలా అత్యవసరం. ఇప్పుడే చెప్తున్నారు తాగునీరు లేదని. తాగునీరే కాదు, సాగునీరు కూడా లేదు. ఈ రెండు కూడా గత పాలకులు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఎంపీగా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మన రంగయ్య ఆ రోజు ఏది కూడా తెలియనట్టు కాలక్షేపం చేస్తూ 5 ఏళ్ళు కాలం గడిపిపోయాడు. ఏమీ చేయలేదు. ఈరోజు అక్కడ వచ్చి నేనేదో చేస్తా, అదే చేస్తా, ఇది చేస్తా అంటూ ఒక దొంగల్ని పక్కన పెట్టుకొని తిరిగే కాలం ఇప్పుడు ఆయన చుట్టూ దొంగలు చేస్తారు. కాబట్టి ప్రజలలో కూడా గమనించండి, నేనేదో ఇక్కడ అబద్ధాలు చెప్పు, లేదా తప్పుడు పనులు చేసు, లేదా ఇతర పనులు చేసు మీతో ఎన్నుకోబడి నేను చేసేవాడిని కాదు. నీతి నిజాయితీగా ఉంటూ, మీలో ఒక్కడిగా ఉంటూ, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ ఈ ప్రజాస్వామ్యాన్ని నిర్వహిస్తుంటాను తప్ప ఏ ఒక్క అవినీతి కానీ, ఏ ఒక్క ఇతరతర వ్యవస్థలు కానీ నేను పాల్పడేది లేదు. ఇంతవరకు కూడా ఎప్పుడు పాల్పడలేదు. రాబోయే కాలంలో కూడా నీతి నిజాయితీగా ఉంటారని సభకు తెలియజేస్తున్నా. మనం ఒకటే, మన కర్తవ్యం భైరవనదిప్ప ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేసి రాబోయే 2 సంవత్సరాల్లో 114 చెరువులకి నీళ్లు ఇస్తూ, ముఖ్యంగా ఈ బ్రహ్మసముద్రం మండలానికి అతి త్వరలోనే నీళ్లు రాబోతున్నాయి. మీ చెరువులు కూడా నీటితో నింపడం నా బాధ్యత, నా కర్తవ్యం. ఖచ్చితంగా చేసి చూపిస్తారని సభకు తెలియజేస్తున్నా. అలాగే మన గ్రామాలకు సంబంధించిన రోడ్లు కూడా